హలో గైస్, నేనైతే కనుక ఈరోజు ఎపిసోడ్ 19 గురించి అయితే చెప్పడానికి వచ్చాను. ఏంటి అంటే మెయిన్ ఓన్లీ ఒక 2-3 పాయింట్స్ అనమాట మన హోల్ ఎపిసోడ్ మొత్తంలో కూడా. ఫస్ట్, సంజన వర్సెస్ తనూజ, వీళ్ళిద్దరు గొడవైంది అనమాట. ఎందుకు గొడవైంది అనేది కూడా మెయిన్ ఏంటంటే ఎవరిది తప్పు, ఎవరు రియాక్ట్ అవ్వడం తప్పు రైట్ అని చెప్పేసి చెప్తాను. సంజన గారు అయితే గనక తనూజ గారి కాఫీ పౌడర్ ని దాచేశారు. ఇప్పుడు తనుజ గారికి కాఫీ పౌడర్ అంటే చాలా ఇష్టం. అమ్మ ఎప్పటి నుంచో బతిమలాడితే మన బిగ్ బాస్ ఈ వీక్ ఇచ్చాడు, అది కూడా చిన్న డబ్బానే ఇచ్చాడు. ఈమెంటంటే మళ్ళీ నన్ను వచ్చి అడుగుతారు, నన్ను ఇంప్రెస్ చేస్తే నేను అప్పుడు ఇస్తాను, బిగ్ బాస్ నన్నే ఇంప్రెస్ చేయమని చెప్పాలి, అప్పుడే ఇస్తాను లేకపోతే ఇవ్వను అని సంజన గారు ఏం చేశారంటే దాపెట్టేశారనమాట, సంజన ఫ్లోరా గారు ఇద్దరు కలిసి. సో అండ్ అక్కడ మార్నింగ్ ఏంటంటే కిచెన్ దగ్గర రాము ఒకటి అడిగాడు అనమాట. అంటే నార్మల్ గా అందరినీ అడిగాను టీ కావాలా వద్దా అని చెప్పేసానని అన్నాడు. అక్కడ కూడా ఏంటి అంటే సంజన గారు టూ టీస్ తాగారనమాట. అంటే ఆమె తాగేసరి బర్నీ గారు వద్దన్నారని నేను సాయంత్రం తాగుతాలే, లేకపోతే కాసేపు తాగుతా అని చెప్పేసి ఆమె పక్కన పెట్టుకున్నారు. అంతలోకి ఫ్లోరా గారు వచ్చారు, నాది ఇక్కడ ఉంది టీ అని చెప్పేసానని. సో మన కుకింగ్ డిపార్ట్మెంట్ కి తనూజానే కాబట్టి మానిటర్. సో వాళ్ళిద్దరి మధ్య ఆ విషయం దగ్గర కూడా గొడవ వచ్చింది. లైక్ ఎందుకు రాము నువ్వు అడగలేదు అని చెప్పేసి ఒక మాట చెప్పాలి కదా అని చెప్పేసారని. సో ఆ విషయంలో రాము మిడిల్లో ఉండటం వల్ల తనుజ కోపము రాము మీద పడింది. అండ్ రాము కూడా కొంచెం కన్ఫ్యూజ్డ్ అయి మాట్లాడాడు. అక్కడ అలా అయిందనమాట. సో ఇక్కడ మనకి తనుజకి సంజన గారికి బాగా పెద్ద గొడవ అయింది. ఎందుకంటే ఆమె కాఫీ పౌడర్ దాచింది, ఈమెకి లైక్ అదొక ఎమోషన్ టైప్ అనమాట. సో ఆ విషయంలో అయితే కనుక కొంచెం ఫీల్ అయింది. ఈ గొడవ అయిపోయింది. ఈ గొడవ అయిపోయిన తర్వాత ఇమ్మాన్యువల్ తనుజ అని అంటున్నాడు అనమాట. ఎందుకు తిను ప్రతిదానికి అలుగుతుంది తెలియట్లేదు, నైట్ నుంచి ఎందుకు మాట్లాడట్లేదు తెలియట్లేదు సరిగా అని చెప్పేసానని. సో వాళ్ళిద్దరు తర్వాత భరణి గారు, తనుజ, ఇమ్మాన్యుయల్ వాళ్ళు ముగ్గురు మాట్లాడుకున్నారు. అయితే వాళ్ళిద్దరు చెప్పారు, ఓకే టైం నేను ఇస్తున్నాను బట్ అందరితో ఉంటున్నాం కదా అని చెప్పేసి మాట్లాడుకున్నారు. సో వాళ్ళు అక్కడ క్లియర్ అయ్యారనమాట. దీని తర్వాత మన బిగ్ బాస్ హౌస్ లో అందరికి షాక్ అనమాట. ఎందుకంటే 4 వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వస్తారు అని చెప్పేసానని. సో వాళ్ళు వచ్చిన తర్వాత ఆ 4 మెంబర్స్ ఆల్రెడీ నేను షార్ట్ లో మెన్షన్ చేశాను. నాగా, షాకీబ్, దివ్య నిఖిత అండ్ అనుషారత్నం, వీళ్ళు నలుగురు వచ్చారు. వీళ్ళు నలుగురు వచ్చి వీళ్ళు వాళ్ళ ఓట్ అప్పీల్ చేసుకున్నారు. మీ హౌస్ లోకి మాకు ఇలాంటి క్వాలిటీస్ ఉన్నాయి, మేము ఇలా కంటెంట్ ఇలా ఇస్తాము, మా క్యారెక్టరిజం ఇది అని చెప్పేసి చెప్పారు. సో బిగ్ బాస్ ఏం చెప్పారంటే బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ని మీకు ఎవరైతే రావాలి అని అనుకుంటున్నారో వాళ్ళకు ఓటేయండి అని చెప్పేసి అని అన్నారు. సో వాళ్ళకి అలా ఓటేసేసారు. అయిపోయిన తర్వాత బిగ్ బాస్ లాస్ట్ లో ఒక ట్విస్ట్ ఇచ్చాడు అనమాట మళ్ళీ. అంటే లైక్ మీరు అందరూ ఒకళ్ళు పర్టికులర్ గా అనుకున్నారు కదా అని. అందరు మ్యాక్స్ ఎవరెవరు అనుకున్నారంటే చాలా వరకు మన షాకీబ్ అండ్ నాగా అనుకున్నారు. దివ్యని ఎవరో రేర్లీ ఒక 2-3 మెంబర్స్ మాత్రమే అనుకున్నారు అనమాట. అండ్ అనుషారత్నం కూడా అనుకున్నారు. సో వీళ్ళు ఓటింగ్ చేసిన తర్వాత అందరు నుంచున్నారు. బిగ్ బాస్ అనౌన్స్ చేశారు, మీరు అనుకుంటున్నట్టుగా వైల్డ్ కార్డ్ ఎంట్రీ వస్తున్నారు, కానీ ఇది బిగ్ బాస్ చదరంగం కాదు రణరంగం అని చెప్పేసి అని ఎవరికైతే తక్కువ ఓట్స్ వేశారో కంటెస్టెంట్స్ వాళ్ళని మాత్రమే లోపలికి రప్పిస్తున్నామని. సో దివ్య, నాగా, షాకీబ్ అండ్ అనుష వీళ్ళ నలుగురిలో తక్కువ ఓటింగ్ పడింది దివ్యకి అనమాట, మన హౌస్ మేట్స్ నుంచి. సో అందుకని బిగ్ బాస్ దివ్యని లోపలికి పంపించారనమాట వైల్డ్ కార్డ్ ఎంట్రీగా. సో మన ఫస్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయితే కనుక దివ్య. సో ఇక్కడ ఏంటంటే ఇంకా అందరితో మింగిల్ అయిపోయి మాట్లాడుతుంది. సో ఈమె కూడా టెనెంట్ సైడ్కి వచ్చేసింది. అక్కడ ఇంకా కంటెస్టెంట్ మొత్తం అసలు ఏం జరుగుతుంది ఏంటి కథ అని చెప్పేసి అని గ్రూప్ గా కూర్చొని మాట్లాడారు. అప్పుడైతే గనక దివ్య ఒక హింట్ ఇచ్చేసింది అనమాట. హింట్ అంటే కాదు, ఆల్రెడీ అందరికీ తెలుసు, బయట ఎలా పోర్ట్రే అవుతుందని చెప్పేసింది. అదే ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని చెప్పేసి చెప్పింది. సో అందరు షాక్ అయ్యారనమాట ఫస్ట్, అదేంటి ట్రయాంగిల్ లవ్ స్టోరీ మళ్ళీ స్క్వేర్ గా మారటం ఏంటి అని చెప్పేసి అని. ఆ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఏంటి అని చెప్పేసి కూడా హౌస్ మేట్స్ అందరికి తెలుసు. రీతు, డెమన్, పవన్ అండ్ కళ్యాణ్ వీళ్ళు ముగ్గురు అని చెప్పేసి అందరు ఫిక్స్ అయ్యారు. సో అందరూ అరే అదేంటి అలా పోర్ట్రే అవుతుంది అనే విధంగా అయితే ఉన్నారు ప్రెసెంట్. సో ఇంకా ఎన్నెన్ని మన దివ్య అందరికి చెప్పిద్దో ఎలా పోర్ట్రే అవుతుందని, ఆమె గేమ్ ఎలా ఉండిద్దో, నెక్స్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎవరెవరు వస్తారో ఏంటో అని చెప్పేసి అయితే కనుక నేను నెక్స్ట్ ఎపిసోడ్ అండ్ నెక్స్ట్ షార్ట్స్ లో మీకైతే కనుక అప్డేట్ ఇస్తూ ఉంటా. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్.